మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెషయా 30:18. తండ్రి చిత్త ప్రకారముగా దేవుని ఆజ్ఞను పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమును రక్షించుటకు ఆయన భూమికి ఎత్తించారు. ఏ పాపమెరుగని యేసయ్య పాపి కోసం త్యాగం చేశారు, ప్రాణాన్ని అర్పించారు. ఆయన దయగలవాడు, కరుణామయుడు, జాలిగలవాడు. నీ ఆత్మ నశింపకూడదని, నీవు రక్షింపబడాలని పునరుద్ధానమును పొంది తండ్రి చెంత విజ్ఞాపన చేయుచున్నాడు. దినమెల్లా తన గాయపడిన చేతులు చాచి నిలువబడి ఉన్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఏ ఒక్కరూ నశించటం దేవునికి ఇష్టం లేదు. నశించిన దానిని రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. శాంతి సమాధానము లేక ఎటూ తోచని స్థితిలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నావు. శాంతి సమాధానం, ఆదరణ, నెమ్మది దయచేయవాడు దేవుడే. యేసు చెంతకురా, ఆయన నిన్ను కరుణిస్తాడు. దేవుని స్తుతించు. దేవుని కరుణాకటాక్షములు కిరీటముగా దయచేయునుగాక. ఆమేన్.